వెల్కమ్ టు సిజే టీవీ. ఓజీ ఫైరింగ్ కథానాయకుడు పవన్ కళ్యాణ్ నటించిన పాన్ ఇండియా చిత్రం ఓజీ పూర్తయింది. ఫినిష్డ్ ఫైరింగ్ అంటూ ఈ విషయాన్ని ఆ చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కొత్త పోస్టర్ ను నెట్టింట పంచుకుంది. అందులో పవన్ తుపాకీ పట్టుకుని ఫైరింగ్ మూడ్ లో ఆసక్తికరంగా కనిపించారు. శక్తివంతమైన గ్యాంగ్స్టర్ డ్రామాగా ముస్తాబైన ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించారు. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మించారు. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక, ఇమ్రాన్ హష్మి ప్రతినాయకుడుగా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న రానుంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ఈ నెల 24న రానుంది. ఇది జూలై 24న హరిహర వీరమల్లు అయితే సెప్టెంబర్ 25న అంటే దాదాపుగా 60 రోజులు 2 months గ్యాప్ తోటే రెండు సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. హరిహర వీరమల్లు మీద కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఓజీ మీద అయితే మనం చూసాం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏ పొలిటికల్ టూర్లో ఎక్కడున్నా కూడా అభిమానులు ఓజీ ఓజీ అని అరుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ నటించిన ఒక గ్యాంగ్స్టర్ క్యారెక్టర్లో ఈ యొక్క సినిమాలో నటించడం, అది ముంబై బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఒక మాఫియా లీడర్గా పవన్ కళ్యాణ్ చేయడం వల్ల ఈ యొక్క సినిమాకి అయితే హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇదే క్రమంలో సెప్టెంబర్ 25 అనేది డేట్ కన్ఫర్మ్ చేశారు. నిన్న షూటింగ్ కూడా కంప్లీట్ అయిందనే విషయాన్ని చెప్తూ ఫైరింగ్ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క క్యాప్షన్తో ఫినిష్డ్ ఫైరింగ్ అంటే సినిమా అంతా కూడా ఫైరింగ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ షూటింగ్ కంప్లీట్ అయిందని చెప్పేటువంటి ఉద్దేశంతో ఫినిష్డ్ ఫైరింగ్ అనేది ఈ యొక్క ఫైరింగ్ చేసేటువంటి ఒక ఇమేజ్ని అయితే వర్షన్లో పవన్ కళ్యాణ్ గన్ పట్టుకొని కాల్ చేసి పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక్కడ మౌనిక ఇది ఆల్రెడీ నిన్న కూడా వచ్చింది. ఇది మౌనిక వచ్చింది, సునామీ తెచ్చింది. కూలీ సినిమాతో బాక్స్ ఆఫీస్ బరిలో సందడి చేయనున్నారు రజనీకాంత్. ఆయన కథానాయకుడిగా నటించి ఈ పాన్ ఇండియా చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ తెరకెక్కించారు. సన్ పిక్చర్ సంస్థ నిర్మించింది. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సాబిర్ షాహిర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ చిత్ర ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. ఇది పూజా హెగ్డే, సోబిన్లపై చిత్రీకరించిన పాట. మోనికా బెలూచి ఎగిరే వచ్చింది, కడలే కదం తొక్కే, సునామీ తెచ్చింది అంటూ సాగే హుషారుగా సాగిన ఈ గీతాన్ని అనిరుద్ స్వరాలు సమకూర్చడమే కాక సుబ్లాషినితో కలిసి స్వయంగా ఆలపించారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. ఈ పాట పూజ చేసిన స్టెప్పులు ఆకర్షణీయంగా నిలిచాయి. బంగారం ఆక్రమణ రవాణా నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథతో రూపొందిన చిత్రం ఇది. శృతి హాసన్ దీంట్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సో ఇది పూజా హెగ్డే సంబంధించినటువంటి తాజా సమాచారం. నిన్న కూడా ఆల్రెడీ ఈ పాటకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనం చూసాం. ఇక ఆ రక్తం పారేది ఒంట్లో కాదు అంటూ సంజయ్ దత్, శిల్పా శెట్టి, ధృవ సర్జా అంటే ఎవరో కాదు, మన అర్జున్, సీనియర్ అర్జున్ వాళ్ళ మేనల్లుడు కేడి ద డెవిల్ గా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్నారు ధృవ సర్జా. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ బహుభాషా చిత్రాన్ని ప్రేమ్ తెరకెక్కించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ నిర్మించారు. రష్మా కథానాయిక. సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నిర్మాణాంతర పనుల్లో హైదరాబాద్లో టీజర్ ని విడుదల చేశారు. వాటితో రక్త సంబంధం సార్, కానీ ఆ రక్తం పారేది ఒంట్లో కాదు అంటూ టీజర్ లో ధృవ, సంజయ్ దత్తుల శత్రుత్వాన్ని వర్ణించిన తీరు ఆకర్షణీయంగా నిలిచింది. ఈ సందర్భంగా ధృవ సర్జా మాట్లాడుతూ ఇది భారీ యాక్షన్ సినిమా, తప్పకుండా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. నాకు సంజయ్ దత్ అంటే చాలా ఇష్టం, ఆయనతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది అన్నారు. సో ఇది ఈ సినిమాకు సంబంధించింది. ఇంకా ఈ అర్జున్ సంబంధించి ఇంకొకటి, ఏ ఊరికి వెళ్తావే పిల్ల. ఐశ్వర్య అర్జున్, నిరంజన్ జంటగా అర్జున్ సర్జా స్వదర్శకత్వంలో నిర్మించిన చిత్రం సీతాపయనం. ప్రకాష్ రాజ్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా త్వరలోనే థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ఏ ఊరికి వెళ్తావే పిల్ల అనే గీతాన్ని విమలా గద్దర్ ఇటీవల విడుదల చేశారు. ఈ పాటకు అనూప్ రూబెల్ స్వరాలు సమకూర్చగా చంద్రబోస్ సాహిత్యం అందించారు. రాహుల్ సిప్లిగంజ్, మధుప్రియ సంయుక్తంగా ఆలపించారు. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే ప్రేమతో కథతో రూపొందిన చిత్రం ఇది. ఇందులో అర్జున్తో పాటు ధృవ సర్జా ప్రత్యేక పాత్రలో కనువిందు చేరున్నారు అని చిత్ర వర్గాలు తెలిపారు. సో సీనియర్ అర్జున్ మనకు తెలుసు, జెంటిల్మెన్ హీరో అర్జున్ ఒకే ఒక్కడు లాంటి అద్భుతమైన సినిమాలు చేసినటువంటి అర్జున్ వాళ్ళ కూతురే ఇప్పుడు ఐశ్వర్య అర్జున్, తను హీరోయిన్ గా. అలానే కన్నడ స్టార్ ఉపేంద్ర అన్న కొడుకు హీరోగా వస్తున్న సినిమా ఏదైతే ఉందో ఇప్పుడు మనం అనుకున్న సీతాపయనం సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి వార్త అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఒక కిరీటి సంబంధించి తల్లిదండ్రుల కోపంలోనూ ప్రేమే,
ప్రపంచంలో ప్రతి మనిషి కోపం వెనక ఏదో ఒక కారణం ఉంటుంది, కానీ ఒక్క తల్లిదండ్రుల కోపం వెనక ప్రేమ మాత్రమే ఉంటుంది అంటున్నారు కిరీటి. ఇప్పుడు ఆయన శ్రీలీల జంటగా నటించిన చిత్రం జూనియర్ రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. రజనీ కొర్రపాటి నిర్మించారు. జెనిలియా, రావు రమేష్ తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 18 థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు రాజమౌళి శుక్రవారం చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. కిరీటి ఈ చిత్రంతో అభిగా కనిపించనున్నారు. ఈ ట్రైలర్ను బట్టి తండ్రి కొడుకుల అనుబంధాలతో పాటుగా యువతరం మెచ్చే ప్రేమ, యాక్షన్, ఎమోషన్స్ నిండిన కథగా ఈ చిత్రం ముస్తాబవుతున్నట్లుగా అర్థమవుతుంది. జెనిలియా పాత్రకు ఈ సినిమాలో ఎంతో ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. కష్టం రానంత వరకు నీది అదృష్టం అంటారు, అదే కష్టం దాటితే సమర్థత అంటారు అంటూ ట్రైలర్ ఆఖరిలో వినిపించిన డైలాగ్ ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కె సెంథిల్ కుమార్ ఛాయాగ్రాహకుడిగా భావించారు. మనకు తెలుసు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడే ఈ కిరీటి. అయితే డబ్బులు ఉన్నాయి కాబట్టి సినిమా చేశారని చెప్పేసి అనుకున్నప్పటికీ ఇప్పటిదాకా నిజంగా ఈ యొక్క సినిమా ప్రోమో ఏదైతే గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత కిరీటిలో అద్భుతమైనటువంటి డాన్సర్ ఉండడానికి విషయం అయితే అర్థమవుతా ఉంది. శ్రీలీలతో ఈక్వల్గా శ్రీలీలతోని డామేజ్ చేసే విధంగా తను చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం అదర్హం అనిపించింది. ఆ విషయంలో డౌటే లేదు. ఇక యాక్టింగ్ విషయంలో ఎలా ఉంటుందనేది సినిమా రిలీజ్ అయితే కానీ చెప్పలేం. సో ఏది ఏమైనప్పుడు కూడా మంచి టెక్నికల్ వాల్యూస్ తోటి హై లెవెల్లో చిత్రీకరించినటువంటి ఈ యొక్క సినిమా ఏదైతే ఉందో దీంట్లో కిరీటి ఒక ఫస్ట్ మూవీ కాబట్టి ఖచ్చితంగా మంచి శ్రద్ధ తీసుకొని చేసినట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. ఈ ఒక సినిమాతోటి అతని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది అయితే ఒక డెసిషన్కి అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఏదైతే ఉందో మనం జూనియర్ అనేటువంటి టైటిల్తో వచ్చేటువంటి ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకర్షించాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇక్కడ శృతి హాసన్ సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటిది ఉంటుంది. ప్రేమ అంటే నమ్మకమే, పెళ్ళంటేనే భయం ఉంటుంది. కెరియర్ ను మంచి స్థాయికి తీసుకొచ్చి నాకు మొదటి విజయాన్ని అందించింది తెలుగు చిత్ర పరిశ్రమ అని అంటుంది శృతి హాసన్. నటిగా తెరపై సందడి చేస్తూ మరోవైపు గాయకురాలుగా కూడా సత్తా చాటిన కథానాయకి ఈమె. ఈ ఏడాది వరుస సినిమాలతో సినీ ప్రియుల్ని అలరించడానికి ముస్తాబవుతోంది తార. త్వరలో కూలీ చిత్రంలో ప్రేక్షకుల్ని పలకరించిన ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి వృత్తి, వ్యక్తిగత జీవితాల గురించి కొన్ని ఆసక్తికర సంగతుల్ని పంచుకుంది. నా జీవితం మలుపు తిప్పిన చిత్రం గబ్బర్ సింగ్. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో అగ్ర హీరో పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా నాకు ఎంతగానో గుర్తింపు తెచ్చింది. కానీ మొదట ఈ సినిమా నాకు నటించే అవకాశం వచ్చినప్పుడు కొన్ని కారణాల వల్ల నటించలేనని చెప్పాను. కానీ హరీష్ శంకర్ ఆ పాత్రలో నిన్ను కాకుండా మరో నటిని ఊహించుకోలేని అన్నారు. చివరకు నేను అంగీకరించాను. ఈ సినిమా హిట్ నా జీవితాన్ని మార్చేసింది, ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. నేను నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాన్ని సాధించినప్పటికీ తొలి విజయాన్ని అందించింది మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్తో నటించడానికి మొదట చాలా భయపడ్డాను. ఎందుకంటే అప్పటికి ఆయన పెద్ద స్టార్, కానీ ఆయన సెట్లో అందరితో ఎంతో గౌరవంగా మాట్లాడేవారు. వివాహం, ఇక ఈ విషయంలో నాన్న నాకు పూర్తి భిన్నం. నాకు తెలిసి నేను ఇప్పటికీ వరకు ఏ విషయం గురించి నేను ఎప్పుడు ఎక్కడా మాట్లాడలేదేమో. నేను జ్యోతిష్యాన్ని గట్టిగా నమ్ముతాను. మా నాన్న మాత్రం ఈ విషయంలో నాకు పూర్తిగా భిన్నం. మా ఇంట్లో దేవుళ్ళ ఫోటోలు లేవు, ఆచారాలు లేవు, మతపరమైన చిహ్నాలు లేవు. కానీ నాన్న తన అభిప్రాయాలను, నమ్మకాలను ఎప్పుడూ నాపై రుద్దలేదు. కానీ నేను ఎప్పుడైనా ఈ జ్యోతిష్యం గురించి మాట్లాడితే బయటకి వెళ్ళు అంటారు నవ్వుతూ. ఈ విషయంలో నాన్న నాకు వ్యతిరేకం అయినప్పటికీ ఆయన నా ఎంపికల్ని మాత్రం ఎప్పుడూ గౌరవిస్తారు. ఇక కెరీర్ను ఉన్నత స్థాయికి తీసుకురావడానికి నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. ఆ గుర్తింపు ఓ కాగితం ముక్కతో ముడిపెట్టాలనే ఆలోచన కూడా భయంకరంగా అనిపించింది. నేను వివాహ బంధాన్ని, దానికి సంబంధించిన విలువలను గౌరవిస్తా, కానీ వాటిని ధృవీకరించడానికి ఓ చట్టపరమైన కాగితం అవసరం లేదని నా అభిప్రాయం. ప్రేమపై నమ్మకం ఉన్నప్పటికీ వివాహ బంధం పట్ల నాకు భయం ఉంది. ఇప్పటికే ఒకసారి నేను పెళ్లికి చాలా దగ్గరగా వెళ్ళాను, కానీ అనుకోని కారణాల వల్ల ఆ బంధం మధ్యలోనే మురిసిపోయింది. నా దృష్టిలో పెళ్ళంటే ఇద్దరి మనుషుల ఏకం అవ్వడమే కాదు, భవిష్యత్తును పంచుకోవడం, జీవితాంతం ఒకరి బాధ్యతను మరొకరు తీసుకోవడం, పిల్లల్ని చూసుకోవటం, ఇలా ఎన్నో ఉంటాయి. అందుకే వివాహం అంటే ఇద్దరి వ్యక్తుల సంబంధించినది మాత్రమే కాదు, ఒక జీవితం కాలపు బాధ్యత. స్టేట్మెంట్ అయితే అద్భుతంగా ఉంది. కానీ ఆ భయంతో పెళ్లి చేసుకోకుండా సహజీవనాలు చేస్తూ ఎంతకాలం ఆ జీవితాన్ని కొనసాగిస్తుంది అనేది మనకి భవిష్యత్తు తెలుస్తుంది. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ గారి కూతురు అంటే అందరూ కూడా కమల్ హాసన్కి ఏ విధంగా అయితే మల్టిపుల్ అఫైర్స్ తోటి ఆయన లైఫ్లో ఎంతోమంది ఆడవాళ్ళు వచ్చిపోతూ ఉండటం మనం చూసాం. ఇదే క్రమంలో శృతి హాసన్ కూడా తండ్రి బాటలోనే ఉంది, పెళ్లి చేసుకోకుండా ఎంతో మందితోటి డేటింగ్ చేస్తుంది అనేది అయితే రూమర్స్ ఎక్కువ ఉన్నాయి. కొన్ని విషయాల్లో తను కూడా చెప్పింది, బ్రేకప్ వల్ల నేను మధ్యాహ్నానికి బానిసనయ్యాను కూడా తను బోల్డ్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చింది. ఇదే క్రమంలో ఇప్పుడు కూడా తను చెప్పేదంటే లవ్ అయితే ఓకే, కానీ పెళ్ళి అంటేనే భయం ఉంటుంది. సో పెళ్ళి భయం అని చెప్పేసి ఎంతకాలం పెళ్లి చేసుకోకుండా ఎంతమందిని ఈ విధంగా లవ్ అఫైర్స్ అనేది జరుగుతూ ఉంటాయి అనేది కొంత ఆలోచించాల్సిన విషయం. ఏదేమైనా కూడా
పెళ్లి మీద నమ్మకం ఉంది, పెళ్లి అయితే జీవితకాలం మొత్తం ఒకరితోటే ఉండాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు పెళ్లికి ముందు ఎఫైర్స్ గురించి కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆమె బోల్డ్గా నేను నాకు బాయ్ ఫ్రెండ్ ఉండు, బ్రేకప్ అయింది, నేను సహజీవనం చేస్తున్నాను లాంటి స్టేట్మెంట్స్ గతంలో ఇచ్చినటి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది మరి చూడాలి. చేసుకోబోయే వ్యక్తి కూడా అన్నింటినీ అంగీకరించి మళ్ళీ ఫర్దర్గా లైఫ్ టైం మొత్తం తనతో ఉండాలి అనేటువంటి ఆలోచన శృతి హాసన్కి ఎంతవరకు తనకి సరైన జోడి దొరుకుతుంది, ఎప్పుడు తను వివాహ బంధంలోకి వెళ్తుంది అనేది ఎంతైనా కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. ఇది శృతి హాసన్ సంబంధించిన తాజా అప్డేట్. ఈనాడు అయిపోయింది. ఇంకొకసారి సాక్షి ఒకసారి లుక్ ఇద్దాం. సాక్షి దినపత్రికలో ఏముందనేది. సేమ్ సార్ మేడం వస్తున్నారు. ఇది కూడా ఇంత ముందు ఆల్రెడీ అనుకుందే, మనం మళ్ళీ ఒకసారి చూద్దాం. విజయ్ సేతుపతి నిత్యా మేనన్ జెండగా నటించిన చిత్రం సార్ మేడం. పాండిరాజ్ దర్శకత్వంలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేస్తారు. పెళ్లికి ముందు ఓ అమ్మాయి మెట్టినింటి వాళ్ళు చెప్పే మాటలతో మొదలయ్యే టీజర్ భార్యాభర్తల మధ్య జరిగే ఫన్నీ గొడవలతో సాగుతుంది. టీజర్ ప్రారంభంలో వంట మాస్టర్ గా కనిపించిన విజయ్ సేతుపతి చివరిలో గన్ పట్టుకొని మాస్ యాక్షన్ లుక్ లో కనిపించారు. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో విజయ్ నిత్య నటన హైలైట్ గా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కనిపిస్తూ ఉంది. ఇద్దరు కూడా అద్భుతమైన నటులు, అందులో సందేహం లేదు. ఇది ఈ యొక్క విజయ్ సేతుపతి సంబంధించిన కొత్త ఇన్ఫర్మేషను. ఇక పూజాది ఆల్రెడీ మనం చూసాం. రాజా సాబ్ సెట్లో తెలుగు సంజయ్ దత్ సంబంధించింది కూడా ఆల్రెడీ మనం చూసాం. కిరీటి సంబంధించిన న్యూస్ కూడా ఆల్రెడీ మనం ఇంత ముందే ఆల్రెడీ ఈనాడు పత్రికల్లో మనం చదివాం. దీంట్లో కొత్తగా వేరే ఏమీ కనిపించడం లేదు. సో ఇంకా వెలుగు దినపత్రికల్లో ఏమైనా ఆసక్తికరమైనటువంటి వార్తలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. దీంట్లో ఒక డిఫరెంట్ న్యూస్ ఏమిటంటే మనకు రామ్ పోతిరేని సంబంధించింది అయితే ఒకటి ఉంది. ఇక్కడ రామ్ పోతిరేని హీరోగా మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ పి మహేష్ బాబు రూపొందిస్తున్న చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. రామ్ కెరీర్లో ఇది 22వ సినిమా. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రాజమండ్రిలో కొంత పార్ట్ చిత్రీకరించగా తాజాగా హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేశారు. నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్ లో స్పెషల్ సెట్ ను నిర్మించారు. ఈ షెడ్యూల్లో రామ్, భాగ్యశ్రీ బోర్సేపై ప్రేమ సన్నివేశాలను నైట్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించనున్నారు. ఈ నైట్ షెడ్యూల్ 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత క్లైమాక్స్, ఇతర కీలక సన్నివేశాలను మరో 20 రోజులు మార్నింగ్ టైంలో షూట్ చేస్తున్నారు. చివరి షెడ్యూల్తో షూట్ మొత్తం పూర్తవుతుంది. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, విటిబి గణేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచని నిర్మిస్తున్నారు. ఇది రామ్ పోతిరేనికి సంబంధించి ఆంధ్ర కింగ్ తాలూకా అనేటువంటి సినిమాని మనం ఆల్రెడీ గతంలో కూడా చర్చించుకున్నాం. కాబట్టి అంటే ఈ షూటింగ్ ఫైనల్ స్టేజ్లోకి వచ్చింది అనేది ఈ యొక్క వార్త. సో దీనిలో భాగ్యశ్రీ బోర్సే అనేటువంటి నూతన హీరోయిన్ మనం చూసాం. ఈ మధ్య ఎక్కువ సినిమాల్లో మనం వింటా ఉన్నాం ఆ పేరు. కొత్త సినిమాలు చాలా ఉన్నాయి తనే. ఆమె హీరోయిన్ గా ఉంది. దీంట్లో ఎవరైతే ఒక స్టార్ హీరోకి ఫ్యాన్ లాగా రామ్ పోతిరేని నటిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ స్టార్ హీరో క్యారెక్టర్ని కన్నడ స్టార్ ఉపేంద్ర ఆ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇది ఈ యొక్క సినిమాకి సంబంధించినటువంటి తాజా అప్డేట్. ఇంకా ఇక్కడ కూడా ఆల్రెడీ పూజా హెగ్డే, ఇది ఆల్రెడీ కూడా మనం చూసిందే. ఇక్కడ అర్జున్ వాళ్ళ డాక్టర్ సంబంధించింది. ఈ హనుమాన్ గద చాలా పవర్ఫుల్ అంట. రవి కిరణ్ హీరోగా రోహిత్ కొహ్లీ దర్శకత్వంలో రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లీని నిర్మిస్తున్న చిత్రం గదాధారి హనుమాన్. శుక్రవారం ఈ మూవీ టీజర్ లాంచింగ్ ఈవెంట్ ను నిర్వహించారు. నిర్మాతలు సి కళ్యాణ్, రాజ్ కందుకూరి, డైరెక్టర్ సముద్ర అతిథులుగా హాజరై హనుమాన్ స్థాయిలో ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ సాధించాలని విష్ చేశారు. రవి కిరణ్ మాట్లాడుతూ హనుమాన్ ఆశీస్సులతో ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్లో చిత్రీకరించాం. ఇందులో క్లైమాక్స్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. అలాగే అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి అని చెప్పారు. దర్శకుడు రోహిత్ కొహ్లీ మాట్లాడుతూ సింపుల్ కాన్సెప్ట్ తో అనుకున్న మూవీ ఈ రోజు పాన్ ఇండియా స్థాయిలో వస్తుంది. ఈ సినిమా గ్లిమ్స్, టీజర్ ఇలా అన్నింట్లోనూ గదనే ఎక్కువగా చూపించాం. హనుమాన్ గద ఎంత పవర్ఫుల్ అనేది ఈ సీక్వెన్సీలో చూపించబోతున్నాం అని చెప్పారు. ఈ సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నామని, త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని నిర్మాతలు అన్నారు. టీం అంతా పాల్గొన్నారు. ఇది హనుమాన్ గద సంబంధించి ఆల్రెడీ హనుమాన్ అనే సినిమా తేజ సజ్జా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఈ క్రమంలోనే హనుమంతుడి కథకి ప్రాధాన్యత పెరిగింది. హనుమంతుడి గద సంబంధించినటువంటి ఎంత పవర్ఫుల్ అనేటువంటి కాన్సెప్ట్తో వస్తున్న సినిమానే హనుమాన్ గద అట. మరి ఈ సినిమాకు సంబంధించి గదాధారి హనుమాన్, గదాధారి అంటే గదను ధరించినటువంటి హనుమాన్ అనేటువంటి టైటిల్తో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి నిన్న ఒక కార్యక్రమం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ అయితే ఇది అని చెప్పుకోవచ్చుగా.
ఇది ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు. రేపటి సినిమా వార్తలతో మళ్ళీ వద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి CJ టీవీ. దిస్ ఈజ్ శ్రీనివాస్ వాలి.